రాజకుమారి అనగానే మనకు గుర్తొచ్చే అలనాటి నటి స్టార్ హీరోయిన్ అయిన రాజశ్రీ గారు. 1960లో ఆమె రాజకుమారిగా నటించిన చిత్రాలు ఎప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాం. మంగమ్మ శబ్దం, ఉక్కిపిడుగు ఇలాంటి ఎన్నో జానపద సినిమాలతో పాటు సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు రాజశ్రీ గారు. అయితే ఆమె అందచందాలతో తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థానం సంపాదించుకున్నారు. అయితే ఆమె కెరియర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు ఆమె సినిమాలకు దూరమయ్యింది. గత 40 సంవత్సరాల నుండి ఒంటరిగానే ఉంటున్నారు. అసలు రాజశ్రీ గారు సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఆమె వైవాహిక జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజకుమారి అసలు పేరు కుసుమకుమారి. ఈమె 1945లో విశాఖపట్నంలో సూర్యనారాయణ లలితాకుమారి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఈ దంపతులకు 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఈమె తండ్రి రైల్వే స్టేషన్లో మాస్టర్గా పనిచేసేవారు. ఈమె బాల్యమంతా ఏలూరులోనే గడిచింది. ఈమెకు 4 సంవత్సరాలు రాగానే తన తండ్రి గారు మరణించారు. మెడిసిన్ చదవడానికి వాళ్ళ అన్నయ్య మద్రాసు తీసుకెళ్లవలసి వచ్చింది. ఇక దాంతో కుటుంబం మొత్తం మద్రాసు వెళ్ళిపోయారు. ఆమె చదువు కూడా అక్కడే కొనసాగించింది. మద్రాసులో వెస్టర్న్ స్టేట్లో ఉండేవాళ్ళు. అక్కడ అప్పటి నటులు జమున, చలం, అల్లు రామలింగం వంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలా సినిమాల మీద ఇంట్రెస్టింగ్ అప్పుడే ఆమెకు వచ్చింది. రాజశ్రీ గారికి తన తల్లితో కంటే తన అక్క నిర్మతో ఎక్కువ అనుబంధం ఉండేది. అప్పుడు వాళ్ళ అక్క డాన్స్ నేర్చుకోవడానికి పంపించేవాళ్ళట. అప్పట్లో దండైద పాణి, డిడి నరసింహారావు దగ్గర డాన్స్ నేర్చుకునేవారు. వీరిలో దండైద పాణి గారు ఏవిఎం స్టూడియోలో వచ్చిన సినిమాలకు డాన్స్ మాస్టర్గా నిర్వహించేవారు. ఒకసారి తన ఫ్రెండ్స్తో కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్లారు రాజశ్రీ గారు. ఆ సమయంలో జమున గారు లీడ్ రోల్ చేస్తున్న నాగల చవితి అనే సినిమాలో నటిస్తున్నారు. ఎంతో అందంగా, చలాకీగా ఉన్న ఆమెను ఏవిఎం స్టూడియోలో చిట్టి గారు చూశారు. ఆ సినిమాలో జమున గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు రాజశ్రీ గారు. ఆమె 10వ వేట సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజశ్రీ గారు. తన చెల్లిని డాక్టర్ చేయాలనుకుంది అక్క నిర్మల. ఆ తర్వాత పలు సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించారు. అదే సమయంలో తమిళంలో కుసుమకారి అనే నటి ఉండడంతో పెద్దల సహాయంతో ఆమె పేరును రాజశ్రీగా మార్చారు. ఆమె కథానాయికగా నటించిన మొదటి సినిమా కాంతారావు గారు నటించిన 1967లో వచ్చిన తోటలో పిల్ల కోటలో రాణి అనే సినిమా బాగా హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలే హిట్ అయ్యాయి. విషయం ఏమిటంటే ఆమె చివరి సినిమా కూడా కాంతారావుతోనే చేశారు. ఈమె 200కు పైగానే సినిమాలు చేశారు. తర్వాత ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 6 ఏళ్లకే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి ఆమెకు 4 ఏళ్ల కొడుకున్నాడు. ఇక తన భర్త మరణంతో ఆమె జీవితంలో కోలుకోవడానికి చాలా కష్టమైంది. తన కొడుకును 40 ఏళ్లుగా పెంచి పెద్ద చేశారు. తన భర్త చనిపోయాక రెండో పెళ్లి చేసుకోకుండా తన కొడుకును పెంచుకున్నారు. ఇక తన కొడుకు నాగశేషాద్రి అమెరికాలోనే సెటిల్ అయ్యారు. రాజశ్రీ గారు ప్రస్తుతం దైవ సన్నిధిలో కాలం గడుపుతూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే రాజశ్రీ గారు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.